హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ మనకైతే బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, బీ ఫార్మసీ వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ అండ్ మాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎందుకు సీట్ రాలేదు, రీజన్స్తో సహా ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వాచ్ ద వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి బైపీసీ ఆర్ బీ ఫార్మసీ వాళ్ళకి మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ ఎందుకు రాలేదని చాలామంది కమెంట్ ద్వారా అడిగారు. సో రీజన్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. ప్రైమరీ రీజన్ వాళ్ళు ఏదైతే కోట్ చేశారో అదేంటి అంటే సరిగ్గా వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోవడం, అకార్డింగ్ టు దేర్ కట్ ఆఫ్ కానీ లేదా వాళ్ళకు వచ్చిన అలాట్మెంట్ బట్టి మీకు అయితే సీట్ అయితే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే నో సీట్ అలాటెడ్ అని వచ్చింది. సో ఇదైతే మనకి ప్రైమరీ రీజన్ అయితే వాళ్ళు కోట్ చేశారు. అది పక్కన పెడితే మనకి నెక్స్ట్ ఫేజ్ అసలు ఉంటుందా, కొంతమంది అసలు ఉండదు, క్లాసెస్ స్టార్ట్ అయినాయా అని అంటున్నారు. సో ఇది ఎంత మాత్రం నిజం కాదు, మనకి సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది. కానీ ఎందుకు ఇంత డీల్ అవుతుందంటే అదైతే స్పెసిఫిక్ రీజన్ ఆఫీషియల్గా ఏది తెలియదు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అంటే మ్యాక్సిమం మనకి 23rd నుంచి 26th లోపల ఈ 3 డేసెస్లో మనకి సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే వస్తాయని తెలుస్తుంది. అంటే నెక్స్ట్ వీక్ మండే అయితే మనకి కన్ఫామ్గా తెలుస్తుంది ఈ డేట్స్ అయితే. మ్యాక్సిమం అందరు చెప్పేది ఏంటి అంటే 23rd నుంచి 26th వరకు ఉంటుంది. సో అందరూ మీరైతే ఎవరైతే కౌన్సిలింగ్కి రెడీగా ఉన్నారో ప్రిపేర్ అయ్యి ఉండండి. ఖచ్చితంగా ఫేజ్ 2 ఉంటుంది. ఈ ఫేజ్ అయ్యాకనే మనకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. డోంట్ వరీ. ఇది వచ్చేసి క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. వీఆర్ హియర్ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్.